మా పిరమిడ్ మాస్టర్, అద్భుతమైన మాస్టర్ వారికి ఒకసారి గట్టిగా చెప్పని కొడదాం. ఎందుకంటే గ్రామం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయాలంటే వారికి ఈ గ్రామమే కదా, అన్ని గ్రామాలు తిరుగుతూ అన్ని గ్రామాల్లో ధ్యానం చెప్పి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, రెండే మాకు ఇంకేం లేవు, ఆరోగ్యము ఆనందము ఉండాలి అని వారు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ గ్రామం రావడం జరిగింది. సో ముందుగా వారికి అభినందనలు చెప్తాం, మన ఊరు వచ్చి ధ్యానాన్ని అందిస్తున్నందుకు. మరి నేను ఎక్కడ విశాఖపట్నం, నాకు ఇలా వస్తున్నానే కర్నూలు ఇటువైపు అంతా ప్రోగ్రాం ఉంది అంటే ఎలాగైనా సరే ఇక్కడ పెడదాం సార్ అని చెప్పి నన్ను ఏర్పాటు చేశారు. వారికి మనం కృతజ్ఞతలు చెప్తాం మరొకసారి చప్పట్లతో. ఓకే, ఏం చెప్పుకుందామంటే ఈరోజు మృత్యుంజయం గురించి చెప్పుకుందాం. మృత్యుంజయం ప్రతి మనిషికి ఆఖరి కోరిక ఏంటి? ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, లాస్ట్ కోరిక, ఆఖరి కోరిక ఏంటి చెప్పండి చూద్దాం. ఎన్నో కోరికలు ఉంటాయి, ఆఖరి కోరిక ఇక దాని తర్వాత ఇంకే కోరిక లేదు. లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, నిజమే. ఎప్పుడు దాకా? లాస్ట్ కోరిక ఒకటి ఉంది, చూద్దాం ఎవరు చెప్తారు. ఏంటండి? కరెక్ట్, చెప్పలు కొట్టండి, ఆయనకి కరెక్ట్ చెప్పారు. అదిగో యేసుడు గంట కొట్టాడు. ఏ బాధ లేకుండా తిరుగుతూ తిరుగుతూ అన్ని బాధ్యతలు అయిపోయాక చనిపోవాలి. ఇది ప్రతి మనిషికి ఉండే ఆఖరి కోరిక. ఇంక దాని తర్వాత ఇంకేమన్నా ఇంక లేవు కదా, సినిమా అయిపోయింది. అయితే దాన్ని ఋషులు ఒక అద్భుతమైన మంత్రంలో ఇచ్చారు. దాని పేరే మృత్యుంజయ మంత్రం. మృత్యుంజయ మంత్రంలో ఉన్నది. వచ్చా మృత్యుంజయ మంత్రం మీకు? చెప్పండి నాతో పాటు. ఓం త్రయంబకం యజామహే. మీకు వద్దా? మీకు మృత్యుంజయ వద్దా? నేను చెప్తా. అందరు నాతో పాటు చెప్పండి. ఎవరైతే ఆఖరి కోరిక తిరుగుతూ అన్ని బాధ్యతలు పూర్తి చేసి సంతోషంగా విడిచిపెట్టి లోకాన్ని బాధలు లేకుండా, హాస్పిటల్ ఖర్చు లేకుండా పోవాలనుకున్నారో వాళ్ళ కోసం ఇది. చెప్పండి నాతో పాటు అందరూ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుక నిబంధనాత్ మృత్యో మృక్షీయ మామృత. ఓకే అండి, మృత్యో మృక్షీయ మామృత, అమరత్వం వైపు తిరగాలి. ఇది మంత్రం. ప్రతి తాళం చెవికి, తాళం కప్పకి తాళం చెవి తయారు చేస్తారా? చేయరా అండి? చేస్తారు కదా. ఇప్పుడు తాళం కప్ప తయారు చేసినప్పుడు దానికి తాళం చెవి తయారు చేస్తారా? చేయరా? మీరు తాళం కప్ప కొంటే దాంతోపాటు తాళం చెవి ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు కదా. అలాగే ఈ మంత్రం మృత్యుంజయం అని వచ్చింది. అంటే మృత్యుంజయం కావాలంటే ఈ మంత్రం కావాలి. ఈ మంత్రంలో ఒక తాళం ఉంది, అది చెప్తా మీకు ఈరోజు. అసలు ముందు మంత్రం అర్థం చెప్తా. ఓ మృత్యుదేవత, నీవు వచ్చేటప్పటికి నేను సుగంధంతో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆమె సుగంధం కాదు, సుగంధిం పుష్టివర్ధనం. రెండు పాయింట్లు. ఒకటేంటి? సుగంధంగా ఉండాలి. రెండోది ఏంటి? పుష్టిగా ఉండాలి. మీరు చనిపోయిన వాళ్ళని చాలామంది చూశారు కదండి. వాళ్ళు చనిపోయేటప్పుడు శరీరం పాడైపోద్ది. 1-2 మంచంలోనే పడతాయి, లేదా యాక్సిడెంట్ అవుతుంది, లేదా పడతారు, కట్లు కడతారు, రక్తము సీము వాసన. అలా ఉండకూడదు. లేదా లారీ గుద్దేస్తుంది, పచ్చడి అయిపోతాడు. అలా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నేను అలా చావకూడదు. ఎలా చావాలి? సుగంధం. మృత్యు నా దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఎలా ఉండాలి? సుగంధంతో ఉండాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, పుష్టిగా ఉండాలి. పుష్టిగా అంటే బలంగా ఉండాలి. నా పనులు నేను చేసుకుంటూ ఉండాలి. ఏమండి? రూల్ నెంబర్ 2. పుష్టిగా అంటే మన పెద్దవాళ్ళు అయ్యాక చనిపోయిన వాళ్ళని బాత్రూమ్కి ఎవరో తీసుకెళ్తారో, మంచంలో పడితే మంచంలోనే అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు కదా. అలా ఉండకూడదు. చనిపోయే రోజుకి నా పనులు నేను చేసుకుంటూ ఉండాలి. ఏమండి? మన శరీరాన్ని ఎవడో కడగడం అంటే దాని మించి నరకం ఉందా? వాళ్ళకి బాధే, మనకి బాధే.
అందుకని అలా ఉండకూడదు. కోరిక నెంబర్ 1 సుగంధంతో ఉండాలి. కోరిక నెంబర్ 2 పుష్టిగా ఉండాలి. అలాగని ఇప్పుడు రావద్దు. పుష్టిగా సుగంధంగా ఎప్పుడు ఉంటాం? ఇప్పుడు ఉన్నాం కదా, ఇప్పుడు రావద్దు. ఎప్పుడు రావాలి? మివబంధనాత్ అంటే గత జన్మ కర్మలను అనుసరించి వచ్చిన బంధాలన్నీ పూర్తయిపోవాలి. ఇప్పుడు మీ పిల్లలు, మనవడో, వాళ్ళందరూ గత జన్మల నుంచి వచ్చిన వాళ్ళే కదా, అవన్నీ అయిపోవాలి. అవి ఉండకూడదు, బాకీ ఉండకూడదు. నాకు నేను పోతే వాళ్ళని ఎవరు చూస్తారు? ఇప్పుడు నేను పోయాను అనుకో, నా పిల్లల్ని ఎవరు చూస్తారు? కష్టం కదా. చూస్తారు ఎవరో ఒకళ్ళు, ఎట్టొకటి బతుకుతారు, కానీ కష్టం కదా. అందుకని నేను ఉండాలి. చూసారా ఎంత అద్భుతమైన తత్వం ఉందో ఇందులో. సుగంధంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, అన్ని గత జన్మ బంధాలు పూర్తయి ఉండాలి. గత జన్మ కర్మ రుణం, ఆఖరి రుణం ఏంటో చెప్పనా మీకు? మునిమానవుడు. మీలో ఎవరికన్నా మునిమానవుడు ఉన్నాడా? చేతులు ఎత్తండి. మునిమానవుడు లేరా? ఏంటయ్యా మునిమానవుడు లేరా? ఈ కాలం మునిమానవాళ్ళు కష్టమేలే. మునిమానవుడు అంటే అర్థమైందా? 4వ తరం కొడుకు 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 కొడుకు. అర్థమైందా? అంటే నువ్వు కాక ఇంకా 3. ఎవరికి లేరా మునిమానవుడు? ఒరే చాలా కష్టం ఉంది ఈ ఊర్లో. అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ. అందరూ 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. మునిమానవుడు లేరు. ఆశ్చర్యంగా ఉంది. సరే, అంటే ఈ కాలం పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు తొందరగా. కష్టం. ఇక మునిమానవుడు ఏడవుతాడు. అంటే మన తాతగారి రోజుల్లో 16-17 పెళ్లి చేసుకునేవాళ్ళు కాబట్టి పుట్టేవాళ్ళు. సరే, ఏదేమైనా మనవడి దాకా వెళ్దాం. మునిమానవుడు ఆశపడకండి, అంత ఆశ కష్టం ఈ రోజుల్లో. మనవడి దాకా వెళ్దాం. మీకు మనవడు పుట్టాడంటే బాధ్యతలన్నీ అయిపోయినట్టే కదా. ఏమండి? అయిపోయినట్టే. వెరీ గుడ్. అంటే నాకు ఎటువంటి బాధ్యతలు ఉండకూడదు. నా పిల్లలకు పెళ్లి చేయాలి, వాడి కొడుకు కూడా పెళ్లి చేసేయాలి. అది అంతే, ఇంకంతే నా బాధ్యతలు. అంతే. యేసుడు కూడా ఓకే అన్నాడు. అప్పుడు నాకు మృత్యు రావాలి. ఆ మృత్యు కూడా ఎలా రావాలి చెప్పండి నా తప్పుడు? ఓర్వారుక. చెప్పండి. ఓర్వారుక మివబంధనాత్ మృత్యో మృక్షీయ మామృత. అంటే అప్పుడు వచ్చే మృత్యు ఎలా ఉండాలి అంటే, ఓర్వారుకం అంటే దోసకాయ. దోసకాయ తెలుసా మీకు? దోసకాయ పట్టుకొని, మీరు దోసకాయ అంటారు కదా ఇటువైపు, దాన్ని పట్టుకొని ఇలా లాగితే చెట్టుతో సహా వస్తుంది. అవునా? చెట్టు పచ్చికాయ పట్టుకొని లాగితే అది తెగదు, కట్ అవ్వదు. కానీ అదే దోసకాయ వడిలిపోయాక తొడిమతో సహా వచ్చేస్తుంది. తొడిమ వదిలేస్తుంది. మీకు తొడిమ వదిలే కాయ చాలా తక్కువగా కనిపిస్తుంది, చాలా రేరు. అన్ని కాయలకి తొడిమ ఉంటుంది. వంకాయకి తొడిమ ఉంటుంది, చెనక్కాయకి తొడిమ ఉంటుంది, మామిడికాయకి తొడిమ ఉంటుంది. అవునా కదా? చాలా రేరుగా దానంతట అది ఊడిపోయేది తొడిమతో సహా. తొడిమ అంటే ఏంటి? అదే దాన్ని ఏమంటారు మీరు? తొడిమని అంటారు. ఆ తొడిమకి ఇలా ఉంటుంది కదండి. ఆ తొడిమ దగ్గర వదిలించుకొని ఇలా పడిపోద్ది. మీరు ఇంకే కాయ కోసిన తొడిమ వస్తుంది, పుల్ల వస్తుంది. దానికి కాయకో పుల్ల వస్తుంది. ఏ కాయకైనా, ద్రాక్ష పండు కూడా అవుతుంది. ఇంకా మనం జాగ్రత్త కోస్తే అది వేరే విషయం. అంటే తొడిమితో సహా వస్తుంది ఊర్వారకం. అది కూడా ఎలాగా? ఇప్పుడు మామిడికాయ ఉందనుకోండి, బాగా పండింది అనుకోండి, కింద పడుతుంది. ఏమవుద్ది? పగిలిపోద్ది. గాలికి ఇలా చాలా సుఖంగా తొడిమి నుంచి విడిపడే అతి తక్కువ పళ్ళల్లో దోసకాయ ఒకటే. అందుకని మృత్యుంజయంలో దోసకాయని పెట్టాడు ఆ ఋషి మహర్షులు. అది ఎంత ముందు చూడండి. మృత్యుంజయ మంత్రంలో దోసకాయ ఎందుకుంది అంటే, సునాయాసంగా, ఆయాసం లేకుండా, హాయిగా, పరిపక్వత రాగానే ఎలా అంటది, అతి సులువుగా అంటది. అంత సులువుగా నేను చనిపోవాలి. అర్థమైందా? మూడు కోరికలు. కోరిక నెంబర్ 1 ఏంటి? సుగంధంగా ఉండాలి. కోరిక నెంబర్ 2 ఏంటి? పుష్టిగా ఉండాలి. కోరిక నెంబర్ 3 ఏంటి? అనాయాసంగా. అన్ని బంధాలు అయిపోయాక అన్ని బంధాలు అయిపోవాలి.
కోరిక నెంబర్ 4 ఏంటి? సునాయాసంగా, ఆయాసం లేకుండా, కష్టం లేకుండా శరీరం విడిచిపెట్టాలి. అందరికీ చెప్పి నేను ధ్యానంలో కూర్చొని శరీరం విడిచిపెట్టాలి. అబ్బా, ఏం కోరిక అండి ఇది కదా! కావాలా వద్దా? ఎవరికి వద్దండి? అందరికీ కావాలి. దీన్ని మించిన కోరిక ఇంకోటి ఉందా చెప్పండి? మిగతా అని ఎట్టొకట్ట గడిపేయచ్చు. ఇది అసలు భగవంతుడు ఇచ్చిన అసలు కోరిక. అందుకే దీన్ని మృత్యుంజయ మంత్రం అన్నారు. మృత్యువుని జయించడం అంటే మృత్యువు లేకుండా ఉండడం కాదు, మృత్యువుని నచ్చినట్టు రిలీజ్ చేసుకోవటం. ఈ వరం కావాలి అంటే, ఈ కోరిక కావాలి అని తీరాలి అంటే ఇందులోనే ఒక కీ ఉంది. ఆ కీ ఏంటో చెప్తాను చూడండి. చెప్పండి నాతో పాటు. మృత్యో, గట్టి చెప్పండి. మృత్యో మృక్షియ మామృత. మృక్షి అంటే విడుదల. అలాగ నీకు మృత్యువు ఇవ్వాలి, వరం ఇవ్వాలంటే నువ్వు విడుదల అవ్వాలి. విడుదల, ఆ పదం నోట్ చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మృక్షి అంటే విడుదల. విడుదల అవ్వాలి. అర్థమైందా? ఏమవ్వాలి? విడుదల అవ్వాలి. అక్కడికి వద్దాం ఇప్పుడు. ఏమండి, విడుదల అవ్వడం అంటే ఏంటండి? నేను విడుదలగానే ఉన్నాను కదా, నేనేం జైల్లో లేను కదా అనుకుంటున్నారేమో. లేదు, మీరు జైల్లో ఉన్నారు. ఏ జైల్లో ఉన్నారు? శరీరం అన్న జైల్లో ఉన్నారు, బుద్ధి అన్న జైల్లో ఉన్నారు, ఇంద్రియాలన్న జైల్లో ఉన్నారు. మీ నోరు మీ మాట వింటదా చెప్పండి? అస్సలు విందో. ఇప్పుడు మీరందరూ ఏకాగ్రతగా వింటున్నారు. ఈలోపు ఎవరో వచ్చారనుకో, అక్కడ దబేలు మంది అనుకో, మీకు తెలియకుండానే అటు చూస్తారు. చూడరా? మీ కళ్ళు మీ మాట వినవు. చూసారా? వాటి చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో అవి లేవు. ఇంద్రియాల చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో ఇంద్రియాలు లేవు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఋషి ఉన్నాడు అడవిలో. ఆ ఋషి బాగా తపస్సు చేశాడు. బాగా తపస్సు చేసి ఇంకా నాకు మోక్షం కావాలి అని చెప్పి తపస్సు చేశాడు. ఏ పాపాలు చేయకుండా, ఏ అధర్మాలు చేయకుండా, కందమూలాలు తింటూ చాలా ధర్మంగా జీవించి మోక్షం కోసం వెళ్ళాడు. సాధన చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇలా అడవిలో కూర్చొని నిశ్చలంగా కూర్చొని ఎవరితో మాట్లాడు, ఎవరేమన్నా ఏమండవు, అలా మౌనంగా శివుడిలాగా కూర్చుంటాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక వేటగాడు జింకని వేటాడుతూ వచ్చాడు అండి. వేటగాడు జింకను వేటాడుతూ వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వేటగాడు జింకను తరుముతుంటే ఆ జింక ఈయన ఆశ్రమం ముందుకొచ్చి ఇక్కడ చూసి అటు పరిగెట్టింది. అంటే ఆ తుప్పల్లో నుంచి ఇలా వచ్చి మళ్ళీ వెంటనే ఆ దుప్పి, ఆ జింక పారిపోయింది ఆ తుప్పల్లోకి. అప్పుడు ఏం జరిగిందంటే, అది వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి ఈయన అడిగాడు, అయ్యా జింక ఎడిపోయింది అని అడిగాడు. చెప్పకూడదు కదా, వాడు జింకను చంపడానికి కదా తీసుకెళ్తున్నాడు వేటగాడు. అందుకని నేనేం చేస్తాడంటే అలా నిశ్చలంగా ఉంటాడు. నిశ్చలంగా, అయ్యా జింక ఎడిపోయింది అంటాడు. ఈయన ఆయనకి తెలియకుండానే ఇట్ట అంటాడు. ఇట్ట అర్థమైందా? అంటే ఏమిటి అర్థం? అడిపోయిందని మీకు తెలియకుండానే మీ కళ్ళ తెల్లవా? అంత ఏకాగ్రతగా ఉండం కదా. ఆయనకి తెలియకుండానే ఇలా అంటాడు. మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వీడికి చెప్పకూడదు అనుకుంటాడు. అనుకోకుండా అలా చూస్తాడు. చూడగానే ఓహో అడిపోయిందా అని వీడు అటు వెళ్ళి ఆ జింకను చంపుకొని తినేసి పట్టుకొని వెళ్ళిపోతాడు చంపి. సరే, ఈయనకి పైకి లోకాలకు వెళ్తాడు. ఈయన, అయ్యా నాకు మృత్యుంజయాన్ని ప్రసాదించండి, మృత్యుంజయాన్ని ఇవ్వండి, నాకు విడుదల ఇవ్వండి అంటాడు. అయ్యా నువ్వన్నీ బాగా చేసావు, చక్కగా చేసావు, మంచిగా ఉన్నావు, కానీ ఒక జింకను చంపిన కేసు ఉంది నీలో అంటాడు. నీకు జింకను చంపిన కేసు ఉంది అంటాడు. నేను ఎప్పుడు చంపాను, అసలు నాకేటి సంబంధం అంటాడు. నువ్వు ఆ రోజు ఇట్టా అన్నావు, ఎందుకన్నావు? అర్థమైందా? ఇట్టా ఎందుకన్నావు అనకుండా ఉండొచ్చు కదా. అంటే నాకు తెలియకుండానే నా కళ్ళు అలా వెళ్ళిపోయినాయండి. అంటే నువ్వు నీ కళ్ళ చేతిలో బందీగా ఉన్నావు, నీకు మృత్యుంజయం లేదు నాయన, ఆ కర్మ అనుభవించాల్సిందే. మీకు అర్థమవుతుందా? ఏంది కళ్ళు ఇట్టన్నందుకే అంత పనిష్మెంట్ అయితే మీరు రోజుకు ఒక వారానికి ఒక ఏటను వేసేస్తారు, ఒక మేకను తినేస్తాము, ఒక చేపను తినేస్తాము, కోడిని వేసేస్తాము, పీతలు రొయ్యలు చేపలు లెక్కే లేదు. మరి మన కథ ఏంటి? మీరే ఆలోచించుకోండి. ఎంత ఎరుగుతూ ఉండాలి మనం. మృత్యుంజయం కావాలంటే ఊరికే శివుడికి 10 కొబ్బరికాయలు కొట్టగానే మృత్యుంజయం ఇచ్చేస్తాడా? ఎంత అమాయకులు పాపం. దేవుడికి ఏం తెలియదు, మనం 4 కొబ్బరికాయలు కొట్టేస్తే చాలు అని అనుకుంటాం.
దైవం ధర్మాన్ని చూస్తాడు. నీలో ధర్మం ఎంత ఉంది? ముందు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు విడుదలతో ఉన్నావా? నీ చూపులతో నువ్వు బందీ అయ్యావా? కళ్ళ దగ్గర నువ్వు బందీ అయిపోయాడు. ఇప్పుడు ఇంత పెద్ద ఋషి కళ్ళు ఆయన మాట లేదు అంటే ఆయన కళ్ళ చేతిలో ఈయన బందీ అయిపోయాడు. అవునా కదా? పంచేంద్రియాలు 5 అండి, 5 మీరు బందీ అయి ఉంటారండి. మళ్ళీ ఈ కాకుండా మళ్ళీ ఒకటి ఉంది మనసు, మళ్ళీ ఈ కాకుండా మళ్ళీ అంతేంద్రియాలు 5 ఉన్నాయి, మళ్ళీ ఒకటి బుద్ధి. 5 5 10 + 2 12 మధ్యలో ఇరుక్కొని ఉన్నారు మీరు అంటే నేను కూడా, అందరం నేనేం దాటిపోలా. మీరు చనిపోయే లోపు ముఖ్యంగా ఈ పంచేంద్రియాల నుంచి, అంతేంద్రియాలు పక్కన పెడదాం, అది వేరే సబ్జెక్టు. అంతేంద్రియాల విడుదల అనేది కొంచెం లోపలికి వెళ్ళాలి. ముందు పంచేంద్రియాల విడుదలలో ఉన్నారా లేదా 5 చూసుకుంటే, ఈ 5 మిమ్మల్ని విడుదల చేసినాయి అనుకోండి, అప్పుడు మీకు మృత్యుంజయం వస్తుంది. దాని పేరే మృత్యో మృక్షియ. మృక్షి అంటే విడుదల. నేను కూడా పాటించాలి అంతే. ఈ పంచేంద్రియాల్లో 5 చూద్దాం. అందులో మొదటిది ఏంటిది చెప్పుకున్నాం? మొదటిది చూపు. టింగ్ అని చూసాం, టింగ్ అని చూద్దాం అంతే. పక్కింట్లో ఏదైనా గొడవ అవుతుంది అనుకో, టింగ్ అని వెళ్ళిపోదు కన్ను. ఇప్పుడు అక్కడ ఇద్దరు ఎవరైనా కొట్టుకుంటుంటే మీకు తెలియకుండా వెనక చూస్తారు. అంటే మీ చూపు మీ మాట వినట్లేదు, మన కళ్ళు మన మాట వినట్లా. వింటున్నాయో లేదో మీరే చూసుకోండి, నాకెందుకు, మీకే తెలుస్తుంది. ఇక్కడ ఎవరిని వాళ్ళు జడ్జి చేసుకోవాలి. మిమ్మల్ని మృత్యుదేవత జడ్జి చేస్తుంది, నేనేమన్నా జడ్జి చేయడానికి? అందుకని మీకు మీరు చూసుకోండి. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను, నేను గురువును కూడా కాదు. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను, ఒక పోస్ట్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఒక పోస్ట్ మ్యాన్ని, సింపుల్గా చెప్పాలంటే స్పిరిచువల్ పోస్ట్ నీకు వచ్చింది, మీకు ఇవ్వడానికి వచ్చా. తీసుకుంటారా, చింపుతారా, చదువుకుంటారు, పారేసుకుంటారు, మీ ఇష్టం. ఈ పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఏంటి? పోస్ట్ ఇవ్వడమే. అది మీరు చింపారా, చదివారా, అది సంబంధం ఉందా? ఏమయ్యా మనకేమైనా సంబంధం ఉందా? లేదు. మా పని పోస్టు ఇచ్చాం, అదొకటి మీ ఇష్టం. నాకు మృత్యుదేవత చెప్పింది, అయ్యా పలానా ఊరు వెళ్తున్నావు, ఇవాళ వాళ్ళకి మృత్యు గురించి చెప్పింది. యేసుడు చెప్పాడు. ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళగానే ఏం చెప్పాలయ్యా వీళ్ళకి, నా అంతా కొత్త వాళ్ళు అనగానే మృత్యుంజయం అని వినపడింది. ఓ అదే చెప్పాలైతే అని నా డ్యూటీ అంతే. మళ్ళా నేను కూడా ఏదో పెద్ద పండితుడిని కాదు, నేను కూడా పాటించాల్సిందే ఈ క్లాస్ని. రూల్ నెంబర్ 1 చెప్పేశాను, చూపులు. 2 చెవులు. ఆగు అనగానే ఆగిపోవాలి వినడం. కానీ ఎవడన్నా మనల్ని విమర్శిస్తున్నాడు అనుకో, తిడుతున్నాడు అనుకో, మీరు వద్దన్నా వినపడిపోతాయి. అవునా కదండి? వద్దన్నా లోపలికి వెళ్తాయి అలవా. మీకు ఇష్టం లేనివి మీ లోపలికి వెళ్తాయి. మిమ్మల్ని ఒక 10 మంది పొగిడారు అనుకోండి, అది వెళ్ళదు లోపలికి. ఎవడైతే మిమ్మల్ని విమర్శించాడో అది వెళ్ళిపోతాయి. అవునా కదా? ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక పండితుడు. ఆ పండితుడు చాలా మంచివాడు. మంచివాడు అంటే ఒక మంచి ఉత్తముడు అనమాట, పండితోత్తముడు. ఒకరోజు ఆయన భార్య చక్కెర పొంగల్ తయారు చేస్తుంది. చక్కెర పొంగల్ తయారు చేస్తుంటే ఆ చక్కెర పొంగల్లో బల్లి పడింది. బల్లి ఆమె చూసుకోలేదు, మొత్తం ఉడకబెట్టింది. తర్వాత చూస్తే బల్లి పడిపోయింది, బల్లి చచ్చిపోయింది. బల్లిని తీసి బయటపడేసింది. ఆయన భర్తకు చెప్పింది, చక్కెర పొంగలే బల్లి పడింది, మరి పడేసేనా అని అడిగింది. సరే పడేయడం ఎందుకులే, పని వాళ్ళు ఉన్నారుగా వాళ్ళకి పెట్టు అన్నాడు. పని వాళ్ళకి పెట్టాను కానీ సరే అని పని వాళ్ళకి పెట్టింది. ఆ ఇంట్లో ఎవరో ఒక 5-6 పని చేస్తున్నారు, పని వాళ్ళకి పెట్టింది. వాళ్ళు తిన్నారు. తిని అందులో 3 చనిపోయారు, ఫుడ్ పాయిజన్ అయిపోయి 3 చనిపోయారు. చనిపోగానే ఆ రోజు రాత్రి ఆ పండితుడు నిద్రపోతుంటే కల్లోకి చిత్రగుప్తుడు వచ్చాడు. పండితులు గారు, మీరు ఎంతో మంచోళ్ళు, ఆయన ఎందుకు ఇంత కకృతి పని చేసావు, అలా ఎందుకు పెట్టావు, మనం తినలేదు ఇంకోళ్ళకి పెట్టచ్చా, మనం తినలేము, మనం తినలేము, సర్ది అయిపోద్ది అన్నం, ఇలా పట్టుకుంటే నీళ్ళు కారుతుంటుంది. మనం ఏం చేస్తాం, బిచ్చగాళ్ళకి ఇస్తాం, పని వాళ్ళకి ఇస్తాం, అలా ఇవ్వచ్చా? నువ్వు తినలేదు ఇంకోళ్ళకి ఎలా ఇస్తావు? నువ్వు తినలేదు ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. రుచి నచ్చకపోతే అది వేరే విషయం. మాడిపోయింది, కాలిపోయింది, ఇరిగిపోయింది పాలు అన్ని పని వాళ్ళకి ఇస్తారు మీరు. అది ఆ కర్మ మమ్మల్ని పట్టుకుంటుంది.
మనం తినగలిగితే మరొకరికి ఇవ్వాలి. మళ్ళీ జంతువులకి ఇవ్వచ్చు. జంతువులు తినేది వేరు. వాటికి పెట్టిన అర్థం ఉంది. సరే, నీ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి 3 చనిపోయారు. అందుకని యమధర్మరాజు నీ మీద కేసు రాశాడు. నువ్వు పైకి రాగానే నీ చేత క్రిమి భోజనం తినిపిస్తాడంట అని చెప్పాడు. క్రిమి భోజనం అంటే అర్థమైంది కదా, భయంకరమైన ఫుడ్ అది తినిపిస్తాడంట, రెడీగా ఉండని చెప్పాడు. అయ్యో ఎంత పొరపాటు అయింది, నన్ను కాపాడండి అని చెప్తాడు. సరే, ఓ పని చేయి, నీ కర్మ పోవాలంటే ఈ రోజు నుంచి నిన్ను ఒక 10 మంది తిట్టేలాగా చేసుకో. వాళ్ళు తిడతారు కదా నిన్ను, ఆ తిట్టినప్పుడు నువ్వు బాధపడతావు కదా, ఆ కర్మ అక్కడ పోయి నీ కర్మ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అని చెప్తాడు. నీకు అర్థమైందా? ఎవరన్నా తిట్టారనుకో, వాడు బాధపడ్డాడు అనుకో, ఆ కర్మ మీకు వస్తుంది. వాడి తాలూకా బ్యాలెన్స్ కర్మ మీరు తీసుకోవాలి. అది రూల్ అది. సరే, ఈ పండితుడు ఏం చేస్తాడు? పొద్దున్నే లేచి భార్యను కొడతాడు. భార్యను కొట్టగానే భార్య వీడిని కొడుతుంది, వీడిని తిడుతుంది, ఇల్లు వెళ్ళిపో అంటాడు, వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకుంటాడు, మంచి అందమైన పని అమ్మాయిని, మందు బాటలు పెట్టుకుంటాడు, ఇలాగ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అంటే అందరు తిట్టాలి కదా, విమర్శించాలి కదా, అన్ని భయంకరంగా కనపడే అన్ని పెడతాడు, పెట్టి ఊళ్ళో ప్రచారం చేసుకుంటాడు. వీడు చెడ్డోడు అని. అని కనపడ్డ ప్రతి ఒక్కడు తిడతా ఉంటారు, వీడు దుర్మార్గుడు అయిపోయాడు, చెడ్డోడు అయిపోయాడు, వెధవ, అలా ఇలా తిడుతుంటారు. అలాగా కొంచెం కరిగిపోతాయి వాడి కర్మ. ఇప్పుడు చెప్పండి, మన నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ నోరు మనం మాటించావద్దు, అది వచ్చిన బాధ. మనందరం నోరు దగ్గర ఇరుక్కుపోయాం. ఇట్లా తెలియగానే ఇట్లా వచ్చేస్తుంది. వస్తుందా రాదా? అక్కడ నిమిషం కూడా ఆగదు. అవునా, అలాగైందంటగా అంటది. అంటే మీ నోరు చేతిలో మీరు బందీ అయిపోయారు, మృత్యుంజయం రాదు. ఓకే అండి. 1 కళ్ళు, 2 నోరు, మాటల చేతిలో మనం బందీ అయిపోయాం. రుచి చేతిలో బందీ అయిపోయాం. రుచి, మాంసం తినకూడదు, మాంసం తింటే కర్మ. ఏ శాస్త్రం తీయండి అదే చెప్తుంది. మీరు ఇప్పుడు శివాలయం ఉంది, మీరు మటన్ కొట్టుకెళ్ళి మాంసం తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. శివాలయంలో దండం పెట్టుకొని వెళ్దాం అనుకున్నారు. ఈ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తారా? గుళ్ళోకి ఎవడన్నా మాంసం తీసుకొని వెళ్తారా? అప్పుడు ఏం చేస్తారు? దాన్ని బయట పెట్టి కాళ్ళు చేసి శుభ్రం కడుక్కొని 4 నీళ్లు నెత్తి మీద జల్లుకొని లోపలికి వెళ్తారు. దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు బ్యాగ్ పట్టుకెళ్తారు. అంటే అది మంచిది కాదనే కదా, అపవిత్రమైందనే కదా. మరి ఎందుకు తింటాం? నాలిక మాట వినట్లేదు. మనము నాలిక చేతులు బందీ అయ్యాం. అవునా కదా? మృత్యుంజయం ఎట్ట వస్తుంది మీరే చెప్పండి. ఏది తినద్దానో మీరు అనుకుంటారో అదే తింటారు. మీరు అనుకుంటారు, నిజంగా అనుకుంటారండి. చాలా మంది ఆ జంతువుని కోసేటప్పుడు దాన్ని చూస్తారు, ఆ బాధ తినలేరు, కానీ పర్లేదులే అని తినేస్తారు. నాలుగు చేతిలో బందీ, వాక్ చేతిలో బందీ, కళ్ళు చేతిలో బందీ, స్పర్శ చేతిలో బందీ. అవునా కదా? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక కుళ్ళు కంపు కొట్టింది, ఏం చేస్తారు? వెంటనే చిచ్చి 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 అంటారు. ఎందుకు అలా అనాలి? అలా నిశ్చలంగా ఆగచ్చు కదా, కాసేపు శ్వాసన అయిపోయి అలా వెళ్ళిపోవచ్చు కదా. కానీ మన ముక్కు మనం మాటించావదు, ముక్కు చేతిలో బందీ. చూసారా? ఎవరికి మోక్షం ఎట్ట వస్తుంది మరి? కోరిక ఎలా తీరుతుంది? అందుకని ముందు మీరు అన్నిటి నుంచి విడుదల అవ్వాలి, పంచేంద్రియాల నుంచి, మనసు నుంచి, అన్నిటి నుంచి విడుదల అవ్వాలి. ఇది మెయిన్ పాయింట్ ఈరోజు. విడుదల అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఓకే, విడుదల అవ్వాలంటే మనల్ని ఎవరైనా బంధించారా? తాళాలు పాల్గొట్టి కప్పు వెలిగించుకొని తప్పించుకోవచ్చు, లేదా జైల్లో వేసారా, బెయిల్ తెప్పించుకొని తప్పించుకోవచ్చు. ఏదో ఒక మార్గం ఉంటుంది. కానీ మన నుంచి మనకు విడుదల లేదు, మన మనసు నుంచి అస్సలు విడుదల లేదు. ఈ 5 వదులుతాయి కానీ ఎట్టొకట మీరు తినకుండా ఉంటారు, కానీ మనసు మాత్రం విడుదల లేదు. అతి పెద్దదైంది ఇది. ఇప్పుడు దానికి ఏం చేయాలి? దానికి ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అంటే ధ్యానము. ఏంటండి? ధ్యానము. చెప్పలు కొట్టుకున్న ధ్యానానికి. మృత్యుంజయం కావాలంటే మనసుకు విడుదల కావాలి, ఇంద్రియాలకు విడుదల కావాలి. ఇంద్రియాలకు విడుదల కావాలంటే మనసుకు విడుదల కావాలి. మనసుకు విడుదల కావాలంటే ముందు మనసు ఆధిపత్యాన్ని కంట్రోల్లోకి తేవాలి. అది ఎలా తేవాలి? ఏమి లేదు, ఇదిగో హాయిగా కూర్చోండి. కూర్చున్నారా? మనసు మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఇంద్రియాలను కంట్రోల్ చేయగలరు మీరు. అమ్మ మాట్లాడకు, మాట్లాడలేదు, చూడకు, చూడలేదు, నిశ్చలంగా కూర్చున్నాను,
తినమాకు తిన్నో, ఓకే ఆపాను. 50% కంట్రోల్ చేయగలం ఇంద్రియాలని కనీసం, కానీ మనసును కంట్రోల్ చేయలేము. అది వచ్చిన బాధ. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? కళ్ళు మూసుకోగానే ఏమంటది? వాడు అట్టన్నాడు, వీడు ఇట్టన్నాడు, అది అలా చేసింది, ఇది ఇలా చేసింది, వాళ్ళు అలా వచ్చారు, వీళ్ళు ఎలా వచ్చారు, ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. లోపల ఒకడు మాట్లాడుతుంటాడు కదా, వాడే మనసు అనమాట, మనసుగాడు. ఆ మనసును ఏం చేయాలి అంటే శ్వాస అన్న గురువు దగ్గర కూర్చోబెట్టాలి. ఏ గురువు? శ్వాస అన్న గురువు దగ్గర కూర్చోబెట్టాలి. అంటే ఇప్పుడు మనసును ఏం చేయాలంటే మాట్లాడుతుంటా, మాట్లాడకురా, నువ్వు మాట్లాడుకో, ఇదిగో ఉచ్ఛ్వాస, చూడు చూడు చూడు, నిశ్వాస. పిల్లడు నిద్రపోలేదనుకోండి, అన్నం తినలేదనుకోండి, తల్లి ఏం చేస్తుంది? చందమామ రావే, జాబిల్లి రావే, చుట్టు చుట్టు అని నోట్లో ముద్ద పెట్టేది, పెడదా? అలాగా. లేదు, పిల్లోడు నిద్రపోతున్నాడు, మధ్య మధ్యలో లేస్తుంటాడు, అప్పుడు తల్లి ఏం చేస్తుంది? చిచ్చు కొడతా ఉంటుంది, చిచ్చు కొడతా ఉంటుంది, చిచ్చు ఓ జో 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 అంటుంది. మళ్ళీ లేకనే జో 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 అంటుంది. నెమ్మదిగా నిద్రలోకి వెళ్తాడు. అలాగే మన మనసు అనేది ఒక పిల్లోడు. ఆ పిల్లోడు అటు మాట్లాడుతుంటాడు, ఇటు మాట్లాడుతుంటాడు, అటు దూకుతుంటాడు, ఇటు దూకుతుంటాడు. ఆ మనసుని మీరేం చేయాలంటే ఇదిగో ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. దీనికి చాలా పద్ధతులు ఉన్నాయి, 108 పద్ధతులు పైన ఉన్నాయి. మంత్రం, తంత్రం, యంత్రం ఎన్నో ఉన్నాయి. కానీ సులువైన పద్ధతి ఇది, శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. అవును, ఎవడో గంట కొట్టాడు, ప్రసాదం టైం అయిందేమో అంటది మనసు. నువ్వు దాన్ని విన్నావనుకో, అవునా టైం అయిందంటావా, మరి వీళ్ళు లేపట్లేదు, వాళ్ళు అలాగే అంటారు, లేచి వెళ్ళిపోదాంపా అంటది మనసు. ఒకదానికి చిక్కుముళ్ళు వేసుకుని వెళ్ళిపోద్ది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలా? అయితే అయిందిలే, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, అంతే. కాసేపటికి మనసు ఒకే పని చేస్తే మనసు నిద్రపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఒకే పని చేస్తే, మీరు ఒకేలాంటి సినిమా ఉందనుకోండి, ఇలాగ వెళ్తుంది అనుకోండి, మీకు నిద్ర వస్తుంది కదా. అందుకే మధ్యలో ఫైటింగ్లు, జోకులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను క్లాస్ మీకు ఒకే రిథమిక్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, మీకు నెమ్మదిగా మీకు తెలియకుండా నిద్ర వస్తుంది. ఎందుకంటే మనసుకు నచ్చదు, మనసుకు ఉత్సాహం చూపించాలి, ఎగరాలి, దోకాలి, జోకులు వేయాలి. అందుకే మేము రకరకాల పద్ధతులు పాటిస్తాం. సరే, ఇప్పుడు మనసుని శ్వాస మీద పెట్టారు కదా, అదేం చేస్తుంది అంటేనండి క్రమ నెమ్మదిగా అలాగా కళ్ళు మూసుకుంటుంది. అది కళ్ళు మూయగానే నీకు విడుదల వస్తుంది. దాన్ని విడుదల అంటారు. ఎప్పుడైతే విడుదల వచ్చిందో అప్పుడు అంత అర్థమవుతుంది, అప్పుడు దాకా అర్థం కాదు. అసలు ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య ఉంది, మనసు కన్నా పెద్ద దానిలో ఇరుక్కొని ఉన్నాం. చెప్పండి ఏంటో చూద్దాం. ఇంద్రియాలు మిమ్మల్ని పట్టుకున్నాయి, మనసు ఇంకా గట్టిగా పట్టుకుంది. వీటన్నిటికన్నా ఇంకా గట్టిగా పట్టుకుంది ఏమిటి? బంగారం కాదు, బంధాలు కాదు, అవన్నీ కొంచెం కొంచెం బెటరు. నిన్ను ఇమీడియట్లీగా ఇరికించేది ఏమిటి? సెల్ ఫోన్ అండి. కదా, సెల్ ఫోనే కదా. శివుడు వచ్చి కూర్చున్నాడు ఎదురుగా, పరమేశ్వర ఓహా పరమేశ్వర ఓహో పరమేశ్వర అంటుంటావు, ఇది స్లింగని పోయింది అనుకో, వెంటనే ఫోన్ చూద్దాం. మీరు ఫోను చేతిలో లేకపోతే ప్రపంచం మిస్ అయిపోయినట్లు ఉంటుంది. చూసుకోండి కావలిస్తే, ఎంత బలంగా దానికి లింక్ అప్ అయిపోయామో. కనుక వీటన్నిటికీ మూలం మనసు, ఇంద్రియాలకి మూలం మనసు. దానిని బ్యాలెన్స్ చేయడానికి ఇదిగో శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస అని నిద్రపోద్ది. చూసారా, మీ కళ్ళు మీ మాటం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నానా, అమ్మాయి వచ్చాడు బాటిల్ పెట్టి మీరు అటు చూస్తున్నారు, అంతే. మీ కళ్ళ చేతిలో మీరు లేరు. నువ్వు అనుకుంటే చూడాలి. అందుకని ముందు మనసు అన్న కళ్యాణ్ని పట్టుకున్నారనుకోండి, పంచేంద్రియాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ 5 గుర్రాలు అవే కథ. కృష్ణుడు అంటే పంచ కళ్యాణి, ఆ 5 గుర్రాలని కంట్రోల్ చేశాడు. ఆ మొరలు వాయిస్తుంటే చుట్టూతా 5 గోలు వచ్చి కూర్చుంటాయి. కనుక శ్వాసను గమనిస్తూ 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 మనసు శూన్యమైపోతుంది. మనసు శూన్యమైందంటే మీకు స్వేచ్ఛ వచ్చినట్టే. అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది ఫలిస్తుంది.
అదే ధ్యానంలో ఉన్న గొప్ప శక్తి. అప్పుడు 3 వస్తాయి లాభాలు. అదిగో అక్కడ చూడండి రాసి ఉన్నాయి. చెప్పండి నాతో పాటు. ధ్యానం, చెప్పండి. ధ్యానం సర్వరోగ నివారిణి. రెండోది ధ్యానం సకల భోగ కారిణి. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ 3 వస్తాయండి. మొదటిది ఆరోగ్యం అండి, రెండోది భోగం అండి, మూడోది జ్ఞానం అండి. ఎప్పుడు మనసు కంట్రోల్లోకి వస్తే. మళ్ళీ మనసు లేకుండా ఉండకూడదు, మనసు ఉండాలి కానీ మన కంట్రోల్లోకి రావాలి. ఆ 3 వచ్చేయడమే మృత్యుంజయము. అనారోగ్యం పోయింది, భోగం వచ్చేసింది, జ్ఞానం వచ్చింది. 3 ఆరోగ్యము, భోగము, జ్ఞానము. ఇంత మించి ఏమైనా కావాలండి ఈ లోకంలో? ఆ 3 ప్రసాదిస్తుంది అది. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ముందు మనసు అన్న కళ్యాణంలో లాక్ రావాలి. ఓకే, చప్పలు కొట్టుకుందాం ఒకసారి మనసుకి. ఈరోజు నేను మీకు ఆ మనసుని ఎలా కట్టడి చేయాలో చెప్తాను. అసలు ముందు మృత్యుంజయానికి గట్టిగా చప్పలు కొట్టుకుందాం. మృత్యుంజయాన్ని అందించిన ఋషులకి చప్పట్లు కొడదాం, మహాదేవుడికి గట్టిగా చప్పలు కొడదాం. మరి దీని అంతనే కంట్రోల్ చేసే మనసుకి చప్పట్లు కొడదాం. మనసు లేకపోతే అట్ట మనసును కంట్రోల్ చేసే ధ్యానానికి చప్పట్లు కొడదాం. ధ్యాన విద్యను అందించిన పితామహ పత్రి గారికి చప్పట్లు కొడదాం.